హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజన కృష్ణ బ్లాగ్స్. ఈరోజు అయితే మార్నింగ్ బ్లాగ్ వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన నుంచి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం షూట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి అయితే మా కన్నగాడైతే స్కూల్కి వెళ్ళానమ్మా ప్లీజ్ అమ్మా అని అంటనే రోజు అంటూనే ఉంటాడమ్మా. నేను ఈ ఒక్కరోజు పోను ప్లీజ్ అమ్మా పంపియకి నన్ను అని అంటూనే ఉంటాడు. మనం ఊరుకుంటావా? పంపించే టైం పంపిస్తూనే ఉంటాము, పంపించాలి కూడా పిల్లల్ని స్కూల్కి. ఇక్కడ వచ్చేసి రైస్ టమాటా పచ్చడి పొయ్యి మీద పెట్టేసిన, కానీ ఇటు రోజు పొద్దుగాల వచ్చి కొంచెంసేపు నాతో అమ్మాయి ఒక్కరోజు పోనమ్మ అంటూనే ఉంటుంది. అన్నం పంపాలిరా దిగురా ప్లీజ్ అంటే కూడా ఈ ఒక్కరోజు పంపించకపోతే నేను దిగుతాను చెప్పు, ఈ ఒక్కరోజు పంపించకు, నాకు ఈ ఒక్కరోజు ఏమన్నా రేపటి నుంచి పోతు అంటూనే ఉంటుంది. ఈ ఒక్కరోజు అంతే అట్లనే అంటుంది ఆమె. మా కన్నగాడైతే చాలా ముండోడు, అస్సలు విన్నాడు. కాలుతుంది అంటే కూడా విన్నాడు. నేను కలుపుతా, నేను చేస్తా, ప్లీజ్ అమ్మ నన్ను పంపించకమ్మా అంటారు. మళ్ళీ స్కూల్ పాయింటే వస్తుందట. నేను ఒక్కరోజు పోనమ్మా ప్లీజ్ అమ్మా అని అంటూనే ఉంటాడు. చూడండి ఎట్లా బతిలాడుతాడు నాతో. ఒక్కరోజు ఒక్కరోజు అట్లా అంటుంటే నాకు నిజంగా పంపించబుద్ధి అవ్వదు, కానీ ఇంకా పంపించాల్సి వస్తుంది. ఇంట్లో ఉంటే కూడా ఫుల్ అల్లరి చేస్తారు కొంచెంసేపు, అది ఒక్కరోజు పోనని తర్వాత ఏడుస్తూనే ఉంటుంది. కొంచెంసేపు తర్వాత మంచిగా ఆడుకుంటుంది. బ్రష్ చేయిపోరా స్నానం చేయిపోరా అంటే చేయడు. ఇదైతే మాకు చాలా వాటర్ ప్రాబ్లం ఉన్నాయి. ఎండాకాలం వస్తే అయితే మేము పైపులతో పట్టుకోవాలి వాటర్. ఇక మా పెద్ద పాప అయితే పడుతుంది వాటర్, మేము పైప్లోనే పట్టుకోవాలి. వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత మాకు ట్యాబ్లో వస్తాయి, అప్పటి వరకు అయితే రావు ట్యాబ్లో. ఇక్కడ వచ్చేసి అయితే దోశ చేస్తున్నాను పిల్లల కోసం. స్కూల్ టైం అవుతుంది, ఎక్కువ వాటర్ వస్తూనే ఉంటాయి. ఆమె ఏడుస్తుంది, ఆమె స్నానం చేయించేసి రెడీ చేయించేసాను. నేనైతే దోశ చేస్తున్నాను. పెద్ద పాప వచ్చి నేను వాళ్ళ స్కూల్లో ఓటేశారు నిన్న, ఏదో ఓటేశారంట లీడర్స్. నీ డ్రెస్ బాగుందంట. మీ ఫ్రెండ్ ఉంది కదా, చూసారు కదా మా కన్నగాడు ఎట్లా ఏడుస్తున్నాడో. మస్తు ఏడుస్తాడు, ఎందుకో ఏమో మస్తు ఏడుస్తాడు. పోతప్పుడు బాయ్ ఎప్పురా అంటే కూడా చెప్పడు. మళ్ళీ కిందికి పోయిన తర్వాత బాయ్ అమ్మ అని అన్నాడు. ఆడిపోయిన తర్వాత మన పని మనకుంటే ఆ వెనకాల కనిపిస్తున్నాయి కదా, బట్టలు ఉతుకుతా ఆరేస్తా తెచ్చి దాన్ని మీద వేసేస్తా. బట్టలు మడత పెట్టాలంటే ఎందుకో రేపు చేద్దాం రేపు మడత పెడదాం అని అనిపిస్తుంది, కానీ అలా నిండిపోతాయి కానీ మడత చేయను. మన లేడీస్కున్న ప్రాబ్లమే అదే అనుకుంటా. అసలు అది నిండిపోవాలి కానీ అప్పటివరకు మడత చేయను నేనైతే. ఇక్కడ మడత చేసేసి ఇల్లు ఊసేసాను. క్లీనింగ్ అంతా అయిపోయింది. నేను ఫ్రెష్ అప్ అయ్యేయాలంతే. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసిన తర్వాత ఇక్కడ ముగ్గు వేసిన. నాకైతే వచ్చింది ముగ్గు ఒకటే, నాకైతే ముగ్గులు వేయడమే రాదు. ఇది ఒక్కటి ఫ్లవర్ ఇంకొకటి వచ్చు అంతే, ఆ రెండు తప్ప నేను ఏది వేయను. డే బై డే అదే వేస్తానంట. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్